అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా క్యాల్కులేటెడ్ గా వెళ్తున్నారు. గతానికి భిన్నంగా వ్యవహరిస్తున్నారు. గతంలో లాగా కాకుండా చాలా క్యాల్కులేటెడ్ గా ప్లానింగ్ తో ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యం. ఇటీవల ఒక సర్వే ఆంధ్రప్రదేశ్లో మూడ్ ఆఫ్ ఏపీగా వెలువడింది. ఈ సర్వేలో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. ప్రధానంగా పేద మధ్యతరగతి, ఎగువ దిగువ మధ్యతరగతుల్లో ప్రభుత్వం పైన తీవ్ర వ్యతిరేకత ఉంది. అదేవిధంగా ఉపాధ్యాయ ఉద్యోగ వర్గాల్లో, రిటైర్డ్ ఉద్యోగుల్లో వ్యతిరేకత ఉంది. మరోవైపు రైతుల్లో వ్యతిరేకత కూడా తీవ్రమవుతున్నటువంటి నేపథ్యం. దాదాపుగా 54% పైగా ప్రభుత్వం పైన వ్యతిరేకత వ్యక్తం చేసినటువంటి సందర్భం. 172 నియోజకవర్గాల్లో ఆ సర్వే నిర్వహించినప్పుడు దాదాపుగా 54% మంది ప్రభుత్వ పనితీరు పైన, సంక్షేమ పథకాల అమలు తీరు పైన, అభివృద్ధి విషయంలో, ఓవరాల్గా గవర్నమెంట్ పర్ఫార్మెన్స్ పైన 54% మంది వ్యతిరేకతను వ్యక్తం చేసినటువంటి ఒక సందర్భం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎలా క్యాల్కులేటెడ్గా వెళ్తున్నారనే విషయం గురించి మాట్లాడితే, జగన్మోహన్ రెడ్డి గతంలో లాగా కాకుండా ఈసారి ఎక్కడ సమస్య ఉంది, ఎక్కడ మనం లెక్క తెప్పాము, ఎక్కడ మనం కోల్పోయామనే విషయాన్ని కూలంకషంగా పరిశీలించి, విశ్లేషించి ఆ విషయంలో క్యాల్కులేటెడ్గా ముందుకు వెళ్తున్నారన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. జనంలో నష్టపోయాము, ఇప్పుడు జనంలోనే మనం వెతుక్కోవాలి, అక్కడే తిరిగి సంపాదించుకోవాలి, పోయిన అధికారాన్ని అక్కడే తిరిగి తెచ్చుకోవాలని ఒక దృఢ నిశ్చయంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రీ ప్లాన్డ్గా ముందుకు వెళ్తున్నారన్నది రాజకీయ వర్గాలు వినిపిస్తున్నటువంటి మాట. రాష్ట్రంలో ఏ వర్గాల్లో అసంతృప్తి ఉంది, ఆ అసంతృప్తి ఏ మేరకు ఉంది, ఏ అంశాలపైన అసంతృప్తి ఉంది, ఏ విధంగా ప్రజలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు, ఇలాంటి కీలక అంశాలను వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన టీం ద్వారా కీలకంగా సేకరించి ఆ సమాచారం ఆధారంగా విశ్లేషించి వడపోసి ఏ అంశాల విషయంలో ప్రభుత్వాన్ని నిలదీస్తే మనకు పాజిటివ్ రిజల్ట్ వస్తుంది, ఏ అంశాల గురించి మనం గట్టిగా స్పందిస్తే ప్రజల్లో వాయిస్ బలంగా వెళ్తుంది అనే ఒక విషయాన్ని దృష్టిలో ఉంచుకొని వైఎస్ జగన్మోహన్ రెడ్డి కదులుతున్నారు. ఆ విధంగానే జనంలోకి వెళ్తున్నారు. జనంలో కూడా అదే విధంగా స్పందన వస్తుందన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ఆంధ్రప్రదేశ్లో మెజార్టీగా వ్యవసాయ రంగంపై ఆధారపడినటువంటి ప్రజల సంఖ్య ఎక్కువ. ఇలాంటి నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు రైతులకు అనేక హామీలు ఇచ్చింది. కానీ ఆ హామీలు ఏ మేరకు కూడా ఇప్పటి వరకు అమలు కాలేదు. ఇలాంటి సందర్భంలో పెద్ద ఎత్తున రైతాంగంలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. రైతాంగంలోని ఒక సెక్షన్ పూర్తిగా ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తోంది. ఇలాంటి సందర్భంలో రైతాంగం సమస్యలపైన స్పందించడం ద్వారా ప్రజల్లోకి బలంగా వెళ్ళగలము, ప్రజల సమస్యను వెలుగులోకి తీసుకురావడం ద్వారా ప్రజల్లోకి ప్రభుత్వం పైన వ్యతిరేకతను వ్యాప్తి చేయగలము అనే ఒక నిర్ణయంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎక్కడ రైతులు నష్టపోయారో, ఎక్కడ గిట్టుబాటు ధర లభించలేదో ఆ ప్రాంతానికి వెళ్ళి రైతులకు మద్దతుగా నిలబడుతున్నారు, రైతులకు అండగా నిలబడుతున్నారు, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజల గుండెల్లో ఒక స్థానాన్ని సంపాదించుకుంటున్నారు. మళ్ళీ పోయిన చోటే వెతుక్కుంటున్నారు అన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. మొదట గుంటూరు మిర్చి యార్డు మొదలుకొని, ఆ తర్వాత పొదిలి పొగాకు రైతులను పరామర్శించడం, ఆ తర్వాత బంగారుపాలెం మామిడి రైతులను పరామర్శించడం, ఇలా రాష్ట్రంలోని ఏ ప్రాంతాల్లో ఏ పంటను పండిస్తారు, ఆ ప్రాంతంలో రైతులు ఏ విధంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, ప్రభుత్వం వారికి ఏ విధంగా అండగా నిలబడుతుంది, ఇలాంటి అంశాలపైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక అంశాలను, కీలక సమాచారాన్ని సేకరించి వాటి ఆధారంగా ప్రజల్లోకి వెళ్తున్నారు. అందుకే జనంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఏడాదిలోనే ఈ స్పందన వస్తోందన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ప్రభుత్వానికి మాత్రం ఇది అర్థం కావడం లేదు. జగన్మోహన్ రెడ్డి సొంతంగా జనాన్ని ఏర్పాటు చేసుకొని సమీకరించి ఆ టూర్లు సక్సెస్ చేసుకుంటున్నారని ప్రభుత్వం భావిస్తున్నప్పటికీ వాస్తవంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్ట్రాటజీ ప్రభుత్వానికి అర్థం కావడం లేదు. ఎక్కడ సమస్య ఉందో, ఏ వర్గం సమస్యలతో బాధపడుతుందో వారికి అండగా నిలబడడం, వారి సమస్య గురించి మాట్లాడడం ద్వారా వారి మద్దతు పొందుతున్నారు. తద్వారా జనం పోటెత్తుతున్నారు. అంతేగాని అక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి జనాన్ని సమీకరించడం లేదు, వాళ్ళని బొట్టు పెట్టి పిలవడం లేదు. జనం స్వచ్ఛందంగా తరలి వస్తున్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వం గుర్తించడం లేదు, ప్రభుత్వానికి అర్థం కావడం లేదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్ట్రాటజీస్ ప్రభుత్వానికి ఒక పట్టాన అర్థమయ్యే పరిస్థితి కనిపించడం లేదన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. అందుకే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలకంగా రైతాంగ సమస్యలను భుజాన ఎత్తుకున్నారు, రైతాంగ సమస్యలపైన పోరాడుతున్నారు. వారికి ఏ సమస్యలు ఉన్నాయి, వారికి ఏం చేస్తే ఆ సమస్య తీరుతుందని జగన్మోహన్ రెడ్డి కీలకంగా సమాచారం సేకరించి ప్రభుత్వం దృష్టికి వాటిని తీసుకెళ్తున్నారు. తద్వారా ప్రజల్లో
వైఎస్ఆర్సీపీ వాయిస్ వెళ్తోంది, వైఎస్ఆర్సీపీ మైలేజ్ పెరుగుతోంది. ఇది జగన్మోహన్ రెడ్డి ఓవరాల్గా అనుసరిస్తున్నటువంటి వ్యూహం. అయితే ప్రభుత్వం మాత్రం వైఎస్ జగన్మోహన్ రెడ్డి టూర్ను అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తోంది, అనేక ఇబ్బందులు కలిగిస్తోంది. అయినప్పటికీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆగడం లేదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఆగకుండా దూకుడుగా ప్రజల సమస్యలపైన మాట్లాడడానికి ప్రజల్లోకి వెళ్తూ ఉండడం ఇప్పుడు అదే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్లస్ పాయింట్. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి జనం రావడానికి అదే కారణం అన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. కానీ ప్రభుత్వం బలవంతంగా ప్రజలను అక్కడికి రానివ్వకుండా ప్రయత్నం చేస్తుంది, కానీ విఫలమవుతోంది. ఇది ప్రభుత్వ విఫల ప్రయత్నం తప్ప మరొకటి కాదు అన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గతానికి భిన్నంగా ప్రీప్లాన్డ్గా క్యాల్కులేటెడ్గా వెళ్తున్నారని ఎందుకన్నామంటే ఇందుకే. వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేవలం రైతాంగమే కాదు, పేద మధ్యతరగతి దిగువ ఎగువ మధ్యతరగతికి సంబంధించిన ప్రజల సమస్యలను కూడా త్వరలో ప్రభుత్వం ముందుకు తీసుకురాబోతున్నారు, ప్రభుత్వాన్ని నిలదీయబోతున్నారు, ప్రభుత్వాన్ని ఎండగట్టబోతున్నారు. ప్రతి వర్గానికి నేనున్నానంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అండగా నిలబడబోతున్నారు. ఇదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనుసరించబోయే ఫ్యూచర్ స్ట్రాటజీ అన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.